గరుడ పురాణము అధ్యాయం 1 పారాయణం తాడూరి కపిల. ఇహపరాల దుఃఖ నిరూపణం. మంగళాచరణ. విష్ణుమూర్తి ఒక కల్పవృక్షం. అన్ని కోర్కెలు తీర్చే ఆ చెట్టుకి గట్టి మొదలు ధర్మం. విష్ణుమూర్తి కల్పవృక్షానికి వేదాలే ప్రంగలు, పురాణాలే కొమ్మలు, యజ్ఞాలే పువ్వులు, మోక్షం పండు. అన్ని కాలాల్లోనూ విష్ణుమూర్తి కల్పవృక్షంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. నైమిషారణ్యంలో శౌనికుడు మొదలగు మునులంతా స్వర్గం కోసం 1000 సంవత్సరాలు చేసే సత్రయాగాన్ని ప్రారంభించారు. ఒక రోజున ప్రాతకాలంలో హోమాలు అవి చేశాక సమస్త విద్యల్లో పారంగతుడైన సూత మహామునిని పూజించి కూర్చున్నవారై ఎంతో ఆసక్తితో ఇలా అడిగారు: లోగడ సుఖాల స్వర్గలోక మార్గాన్ని చెప్పావు, ఇప్పుడు భయంకరమైన యమలోకం మార్గం, దాని విషయాలు వినాలని ఉంది. సంసార కష్టాలు నశించే ఉపాయమైన ఈ లోకాల్లో పరలోకాల్లో వచ్చే కష్టాలనైనా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పడానికి నువ్వే సమర్థుడివి. అప్పుడు సూతుడు పుణ్యాత్ములకి సుఖాన్ని, పాపాత్ములకి దుఃఖాన్ని ఇచ్చేది అయినా వెళ్ళడానికి వీలులేని యమలోక మార్గాన్ని మీకు చెప్తున్నాను వినండి. ఇదే విషయాన్ని ఎప్పుడో గరత్మంతుడు విష్ణుమూర్తిని అడిగితే ఆయన ఎలా చెప్పాడో అలాగే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి వైకుంఠంలో సుఖంగా కూర్చుని ఉన్న విష్ణుమూర్తికి గరత్మంతుడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అడిగాడు: ఓ స్వామి, అనేక విధాలుగా భక్తిని గురించి చెప్పావు, నరక మార్గాన్ని గురించి చెప్పు అంటే చెప్పసాగాడు. నరకానికి ఎవరు వెళ్తారంటే దయాధర్మాల్ని విడిచిపెట్టినవాడు, దుర్మార్గులతో స్నేహం చేసేవాడు, మంచి వాళ్ళన్నా శాస్త్రాలన్నా ఇష్టం లేనివాళ్ళు, ధనగర్వం ఉన్నవాళ్ళు, రాక్షస కార్యాలు చేసేవాళ్ళు, సాత్విక బుద్ధి లేనివాళ్ళు, మోహం వలలో చిక్కుకున్నవాళ్ళు, భోగాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు, వీరంతా నరకాన్ని పొందుతారు. పాపం వల్ల దుఃఖం, కర్మను బట్టి రోగం కలుగుతుంది. మనోవ్యాధి, దేహవ్యాధి ఉన్నవాళ్ళు కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటారు. అయితే చచ్చిపోయే కాలం ఎలా వస్తుందంటే బలం ఉన్న పాము ఎలుకని పట్టుకునే పద్ధతిలో వస్తుంది. మరణం అంత బలంగా వస్తుంది. ముసలితనం వల్ల అదో రకంగా రూపం మారిపోవడం వల్ల, భార్యా పిల్లల వల్ల పోషింపబడుతూ ఇంట్లో కదలకుండా ఉంటాడు మనిషి. భార్యా పిల్లలు కూడా తిరస్కార భావంతో చూస్తారు. జఠరాగ్ని తగ్గుతుంది, చేష్టలు ఉడికిపోతాయి. చనిపోయే కాలంలో ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు శ్లేష్మం, దగ్గు, ఆయాసం బయలుదేరి కళ్ళు మూస్తూ తెరుస్తూ గొంతుకలో గురక పెట్టి బాధపడుతూ ఉంటాడు. చుట్టాలందరూ చుట్టూ చేరుతారు, ఏడుస్తారు. అతని మృత్యువు ప్రాణాల్ని తీసుకెళ్ళిపోతుంటే అతని బంధువులు ఎన్నిసార్లు పిలిచినా పలకడు. గరత్మంతుడా, చనిపోయే సమయంలో దివ్యమైన జ్ఞానం ఉదయిస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఈ లోకం ఆలోకం సామాన్యంగానే కనబడుతుంది. ఏం చెప్పలేని వాడైపోతాడు కూడా. ఇదిగో అలాంటప్పుడు దగ్గరలో ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు ప్రయత్నిస్తారు కూడా. యమభటులు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రాణాలని కదిలిస్తున్నప్పుడు ప్రాణికి అప్పుడు కలిగే బాధ 100 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అప్పుడు క్షణకాలం కూడా కల్పాకాలంగా తోస్తూ ఉంటుంది. నోట్లో నురగలు కక్కుతూ ఉంటాడు, చొంగ కారుస్తూ ఉంటాడు. వాడు పాపాత్ముడైతే వారి ప్రాణాలు క్రింద ద్వారమైన ఆసనం గుండా వెళ్ళిపోతాయి. ఇంతకీ యమభటులు ఎలా ఉంటారంటే వాళ్ళ చూపులు దారుణమైనవిగా, భయంకరంగా ఉంటాయి. యమపాశాన్ని, దండాన్ని ధరించిన వారై ఉంటారు. కాకుల్లా నల్లగా ఉంటారు. వంకర ముఖాలు కలిగిన వారై ఉంటారు. వాళ్ళ ఆయుధాలు గోళ్లే. యమదూతలు వచ్చేటప్పటికి జీవుడు భయం పొంది మలమూత్రాలు విడిచిపెట్టును. బ్రొటనవేలంత జీవుడు ఏడుస్తూ ఇంటిని వదలలేకుండా ఉంటే యమభటులు అతని శరీరం నుండి జీవుణ్ణి తీసుకెళ్ళిపోతారు. యాతనా శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెట్టి నేరాన్ని చేసే వాళ్ళని రాజభటులు తీసుకెళ్లే చందంగా చాలా దూరంగా ఉండే మార్గంలో నుంచి తీసుకెళ్తారు. దారిలో యమభటులు భయపెడుతూ ఉంటారు. నరక భయంకర స్థితిని చెప్తూ ఉంటారు. బంధువుల ఏడుపులు వినబడుతుంటాయి. మరొక వైపు యమభటులు కొడుతుంటే మరింత గట్టిగా ఏడుస్తుంటారు. 2 యమభటులు జడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటే ఈ జీవికి మతి చెడిపోతుంది. దారిలో కుక్కలు కరుస్తాయి. అప్పుడు ఏడుస్తూ అయ్యయ్యో, పూర్వజన్మలో ఏ పాపాలు చేశాను కదా అనుకుంటుంటాడు. ఆకలి దాహాల బాధలు పొందుతాడు.
గాలి, సూర్యుడు, అగ్నిహోత్రం మొదలైన వాటిచే బాధింపబడుతూ ఈ జీవుడుంటే ఆ యమభటులు కొరడాలతో బాధిస్తుంటారు. ఇంకా నడిచే మార్గం చూస్తే కాలిన ఇసుక నిలుద్దామంటే నీడ ఉండదు, త్రాగుదామంటే నీళ్లుండవు. నడవడానికి శక్తి లేకపోయినా నడవడం తప్పదు. నడుస్తుంటాడు, పడుతుంటాడు, మూర్ఛ పొందుతుంటాడు, మళ్ళీ లేస్తుంటాడు. చిమ్మ చీకటి ఉండే మార్గంలో యమలోకానికి యమభటులు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా తీసుకెళ్ళాక ఒక ముహూర్తకాలం అంటే ముహూర్తకాలం పాటే భయంకరమైన యమధర్మరాజుని చూపిస్తారు. అప్పుడు ఆయన ఆజ్ఞని బట్టి యమభటులతో ఆకాశంలో కనబడని పూర్వజన్మల వాసనల భయాల వల్ల ఆవరింపబడ్డ శరీరాన్ని జీవి కోరుకుంటూ ఉంటే యమభటులు పాశాలచే చుట్టి తీసుకుపోతుంటే జీవి ఆకలి, దాహం అని ఏడుస్తూ ఉంటాడు. గరుత్మంతుడా, ఆ పాపి జీవి తన కొడుకులచే ఇవ్వబడిన పిండాలు మొదలగునవి అనుభవించి కూడా తృప్తి పొందకుండానే వెళ్ళిపోతుంటారు. తిలతర్పణాలు జరిగినా పాపాత్ములకి చెందవు, ప్రేత స్వరూపాలు పొందుతారు. ఎంతో దుఃఖంతో ఒక కల్పం పాటు మనుషులు లేని అడవిలో తిరుగుతుంటారు. గరుత్మంతుడా, జీవుడు ఆ ప్రేతస్వరూపాన్ని వదిలివేయడానికి 10 రోజుల పాటు తిలలు, ఉదకాలు, పిండాలు క్రమంగా ఇవ్వాలి. పిండాల 4 భాగాలలో 2 భాగాలు జీవుని పంచభూతాత్మ శరీరానికి బలం కలిగించడానికి, 3వ భాగం యమదూతల ఆహారానికి, 4వ భాగం ఆ జీవునికి ఆహారం. 9 రోజుల పిండాలు గ్రహించి జీవి పిండాల వల్ల ఏర్పడిన దేహం కలవాడై 10వ రోజుకి బలం కలిగి ఉంటాడు. శరీరం కాల్చబడిన 9 రోజులలో ఇవ్వబడిన పిండాలచే తిరిగి ఒక మూర ప్రమాణం ఉన్న దేహం కలవాడై మార్గంలో ఎదురయ్యే సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు. మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల తల ఏర్పడుతుంది. 2వ రోజు ఇచ్చే పిండాల వల్ల కంఠం, మోపురాలు ఏర్పడతాయి. 3వ రోజు ఇచ్చే పిండం వల్ల హృదయం ఏర్పడుతుంది. 4వ రోజు ఇచ్చే పిండం వల్ల వీపు ఏర్పడుతుంది. 5వ రోజు ఇచ్చిన దానివల్ల నాభి ప్రదేశం ఏర్పడుతుంది. 6వ రోజు ఇచ్చిన దానివల్ల పిరుదులు, మర్మస్థానం. 7వ రోజు ఇచ్చిన దానివల్ల తొడలు ఏర్పడతాయి. 8వ రోజు, 9వ రోజు ఇవ్వబడిన 2 పిండాల వల్ల 2 మోకాళ్ళు, 2 పాదాలు ఏర్పడతాయి. 10వ రోజు ఇచ్చే పిండానికి ప్రాధాన్యత ఉంది. దానివల్ల జీవుడికి ఆకలి, దాహం ఏర్పడతాయి. పిండాల వల్ల జీవుడు శరీరం కలవాడై ఆకలి, దాహాలచే బాధపడుతూ ప్రేతస్వరూపంతో 11, 12 రోజులలో చేసేవి వాని ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు. యమకింకరులు పెంపుడు కోతికి తాడును కట్టి తీసుకెళ్లేటట్లు తీసుకెళ్తూ ఉంటారు. 13వ రోజు ఆ శరీరధారి ఒకడే వెళ్తుంటాడు. గరుత్మంతుడా, యమ మార్గానికి వెళ్లే మార్గం వైతరిణి నది కాక 86,000 ఆమడల పొడవు ఉంటుంది. ప్రేత రూపంతో ఎంతో దూరం గల ఆ యమలోక మార్గంలో రోజుకి 700 ఆమడల చొప్పున 4,000 ఆమడల చొప్పున రాత్రి పగలు నడుస్తూనే ఉంటాడు. పాపాత్ముడైన మనిషి 16 పట్టణాన్ని దాటితే గాని యమపురి వెళ్ళడం వీలవదు. అవేమిటంటే చంద్రుడికి సంబంధించిన సౌమ్యపురం, సూర్యునికి సంబంధించిన సౌరపురం, పర్వతాలకి సంబంధించిన నగేదం భవనం, గంధర్వులుండే గంధర్వ శైలాగమం, కొంగలుండే క్రౌంచం, క్రూరులుండే క్రూరపురం, చిత్రంగా ఇల్లుండే విచిత్ర భవనపురం, కష్టాలెక్కువగా ఉండే బహువాదాపురం, దుఃఖాలుండే దుఃఖపురం, అనేక రోదనలుండే నానాక్రందపురం, ఇల్లు ఎప్పుడూ కాలుతూ ఉండే సుతప్తభవనపురం, భయంకరంగా ఉండే రౌద్రపురం, వర్షం ఎప్పుడు కురిసే పయోవర్షణపురం, ఎక్కువ చలి ఉంటే శీతాఢ్యపురం, ఎంతో భయం కలిగించే బహుభూతిపురం, పుణ్యాత్ములు పొందడానికి అర్హత ఉండే ధర్మభవన పట్టణం. ఇలాగా ఈ పేర్లున్న ఈ 16 పట్టణాలను దాటి వాటి అర్థానికి తగినట్లు ఉంటూ యమపట్టణం వెళ్ళడానికి ముందుగా తగులుతాయి. ఈ అధ్యాయంలో పాపాత్ములకి ఇహలోక పరలోకాల్లో కలిగే దుఃఖాలు నిరూపణ చేయబడ్డాయి. మానవునికి ఇహం పరం 2 అవసరం. ఉన్న జీవితానికి సంబంధించినది ఇహం, చనిపోయిన జీవితానికి అనగా మరణించిన తర్వాత జీవితానికి సంబంధించినది పరం. అయితే ఇహలోకంలో ఉండగానే పరలోకం గురించి, పుణ్యప్రాప్తి గురించి ఆలోచించడం అవసరం. పరం గురించిన ఆలోచన ఇహ జీవితాన్ని గడిపే సందర్భంలోనే యోచిస్తే ఇహ చెప్పుకోవలసిందేమీ లేదు. ప్రపంచమంతటా ఆస్తిక భావాలు అలముకొని ఉన్నాయి. జనన మరణ రహస్యాలు తెలియక
క్రమపరిణామంలోనే ఈ సృష్టిని ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్త ఎవరని ప్రశ్న జనించడం సహజం. ఆ మౌలిక ప్రశ్నల నుండి భగవద్ ఆలోచనలు, ఆ ఆలోచనలకు సంబంధించినదే పరదృష్టి. సాధారణంగా ఆయనకు పఠీంగిత దృష్టి ఉన్నదా అని అంటూ ఉంటాం. అంటే స్వర్గానికి సంబంధించిన దృష్టి అన్నమాట. ఇహలోకంలో భౌతికేతర ఆలోచనా స్రవంతి ప్రవహించినప్పుడు పరానికి చెందిన పరాలోచనలు ఏర్పడతాయి. పరం ఇహంలోనే, ఇహలోకంలోనే ఆలోచిస్తే అది జీవితానికి ఒక వరం. ఆ వరం భౌతిక జీవనంలోని ఖండకావరాన్ని అధిగమింపజేసి వినయ దృష్టిని ఏర్పాటు చేస్తుంది. ఈ వినయ దృష్టి నైతిక దృష్టికి దోహదం చేస్తుంది. దుఃఖ నిరూపణం పరజ్ఞానానికి మార్గం సుగమం అవుతుంది తెలిస్తే. ఇంతటితో 1వ అధ్యాయం పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.